హైదరాబాద్లో మరో గంజాయి ముఠా గుట్టురట్టయింది. తాజాగా అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి ముఠాను ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం వద్ద పోలీసుల తనిఖీల్లో 2 పట్టుకున్న పోలీసులు వారి ద్వారా భారీ నెట్వర్క్ను ఛేదించారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ హైడ్రోఫోనిక్ గంజాయి ముఠా గుట్టురట్టయింది. థాయిలాండ్ నుంచి భారత్ కు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయిలాండ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హేమంగ్ అలియాస్ కెలుస్కర్ సహా 10 మంది పెడ్లర్లను ఈగల్ ఫోర్స్ అరెస్టు చేసింది. పట్టుబడ్డ డ్రగ్స్ ముంబైకి తరలించేందుకు నిందితులు ప్రణాళిక వేసుకున్నట్లు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిలియా తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన సుధాంష్ కు ముంబై మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. On 29th, we came to know that Javed has come to Hyderabad. Identified Javed and 3 other people with him who had come to receive OG ganja, and 4 Hyderabadis were bringing that ganja. And we came to know that this ganja is not meant for Hyderabad. It is going to Bombay. Abdul Dal was one person who is caught. He is a agent in Mudra port. He has come from Gujarat and he has come to Hyderabad airport. And from Hyderabad airport, he is trying to receive that person, that Mohsin who was caught. He is having AI generated pictures of him as a custom officer. The actual payment is 1 crore 5 lakhs. And not even once there is a payment through banking channels. All is ATM cash deposits or cash. థాయిలాండ్ లో 3 లక్షలకు కిలో గంజాయి కొనుగోలు చేసి భారత్ లో దాదాపు 80 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి రవాణా కోసం కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకుని వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల ద్వారా గుట్టుగా గంజాయి రవాణా సాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగరంలోని బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గుజరాత్, మహారాష్టకు చెందిన 2 డ్రగ్ పెడ్లర్లు పట్టుబడ్డారు. వీరిద్దరిని విచారించగా డొంక కదలిందని పోలీసులు తెలిపారు. కోకాపేట్లో జల్వా పేరిట క్లబ్ ఏర్పాటు చేయడానికి స్థలం కూడా పరిశీలించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సుధాంష్ పరారీలో ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులు చెప్పారు. థాయిలాండ్ కి బేసిక్ గా హేమంగ్ కెలిస్కర్ అండ్ హిస్ బ్రదర్ సుధాంశు కెలిస్కర్ ఇద్దరు కలిసి ఆపరేట్ చేస్తున్నారు. సుధాంశు థాయిలాండ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. హేమంగ్ వచ్చేసి ముంబై నుంచి ఆపరేట్ చేసుకున్నారు. వీళ్ళకి కావాల్సింది కెరియర్స్ కావాలి, ట్రాన్స్పోర్టర్స్ కావాలి. దానికోసం ట్రాన్స్పోర్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్స్ ఆర్ ఫ్రమ్ గుజరాత్ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. ఈ ట్రాన్స్పోర్టర్స్ కోసం వీళ్ళు కొంతమందిని ఎంగేజ్ చేసుకున్నారు. 14 మెంబర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మ్యూల్ ట్రాన్స్పోర్టర్. దే ఆర్ గెటింగ్ ఓన్లీ 20,000 పర్ ట్రాన్స్పోర్టింగ్ దర్ గాంజా. 10 to 12 kgs ని థాయిలాండ్ నుంచి ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. ఫర్దర్ గా డిఫరెంట్ ఎయిర్పోర్ట్ ని యూజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ బాంబే ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్ అండ్ సూరత్, ముంబై ఎయిర్పోర్ట్ అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, కల్కత్తా, ఈ రకంగా 5 ఎయిర్పోర్ట్స్ నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం, ఫర్దర్ గా దాన్ని ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఐడెంటిఫై అయింది సుమారుగా ఒక 150 ట్రాన్స్పోర్టర్స్ ని యూజ్ చేసి 400 టైమ్స్ వీళ్ళు థాయిలాండ్ నుంచి ఇండియాకి ఈ గాంజాని స్మగిల్ చేయడం జరిగినట్టు తెలిసింది. అంతా కూడా కలెక్షన్ ఆఫ్ మనీ అంతా కూడా లిక్విడ్ మనీ కలెక్ట్ చేసి దాని హవాలా ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ హైడ్రోఫోనిక్ గంజాయి రవాణా ప్రధాన సూత్రధారుడు హేమాంగ్ ప్రమోద్ గతంలో అరబ్ దేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారని పోలీసులు తెలిపారు. గతంలో గంజాయి కేసులోనూ అరెస్టైనట్లు వెల్లడించారు.